తాతల ఆస్తుల మీద తల్లిదండ్రుల సంపాదన మా కాళ్ళ మీద నిలబడే మేమెక్కడా? ఫ్రెండ్స్, ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మిషన్ యాప్కి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెసెంట్ లింక్స్ని అలర్ట్ మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ముందుగా మీరు ఇంపోర్ట్ చేసుకుని యాప్ని అయితే ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో ముందుగా మనం బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ టైప్ యాటిట్యూడ్ వీడియో అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. బాయ్స్, మీ దగ్గర జస్ట్ ఒక 15 ఫొటోస్ ఉంటే చాలు. ఒక 10 to 15 ఫొటోస్ ఉంటే యాడ్ చేసుకొని మీరు షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఇక్కడ డైలాగ్ ఉంటుంది, డైలాగ్ టెక్స్ట్ యానిమేషన్ ఆల్రెడీ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ వరకు 9 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో మీరు జస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తారంటే, నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టాను, దాన్ని డిలీట్ చేయండి. మీరు డిలీట్ చేసుకొని ఒక ఫోటో, మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోటో ఒకటే, బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో, ఇలాంటిది ఏదైనా ఒక ఫోటో మీరు సెలెక్ట్ చేసి క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇది కిందకైతే పెట్టేసుకోండి. ఫస్ట్ లాస్ట్లో ఈ టెంప్లెట్ కింద ఆడియో పైన అయితే పెట్టేసుకోండి. ఈ ఫోటో క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి 3 పెట్టేసుకోండి. 3%, 3-4 పెట్టేసుకోండి. 3 or 4 పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి 9-1 milliseconds నుంచి. సో నా దగ్గర ఉన్నవి యాడ్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. బీట్ మార్క్ టు బీట్ మార్క్ వీటిని అయితే కట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్ ఇలా వస్తే దీన్ని కట్ చేసుకోండి. సో దీన్ని అయితే కట్ చేస్తున్నా, ఎక్స్ట్రా పార్ట్ ఉందని. సో ఇలా అయితే మీరు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. బీట్ మార్క్ టు బీట్ మార్క్ సెట్ చేసుకోండి. ఫొటోస్ని ముందుగా మీరు ఇలా యాడ్ చేసుకొని సో నేనైతే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా. అలాగే ఫొటోస్ని తక్కువ ఉంటే ఎక్స్పాండ్ చేసుకుంటున్నా బీట్ మార్క్ వరకు. ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి బీట్ మార్క్ టు బీట్ మార్క్ కట్ చేసుకోండి ఇక్కడ. సో ఇలా కట్ చేసుకోండి మొత్తం సెట్ అయ్యేంత వరకు. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ కరెక్ట్గా అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు మాన్యువల్లీ దీన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి 1 by 1 ఒక 14 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ ఫోటో మీద రెక్టాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ పైన ఒక టెంప్లెట్ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఫోటో ఉంటుంది, ఇది ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు ఈ టెంప్లెట్ని రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ టు లేయర్స్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇప్పుడు బీట్ మార్క్లో ఇక్కడ లాంగ్ ఫొటోస్ ఉన్నాయి కదా. సో 3 లాంగ్ ఫొటోస్ ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత 3 ఫొటోస్ గ్యాప్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ లాంగ్ 3 ఫొటోస్ ఉంటుంది. ఆ ఫొటోస్ పైన ఈ 2 లేయర్స్ని జస్ట్ పేస్ట్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా పేస్ట్ చేయండి. సో రెక్టాంగిల్ కొంచెం తక్కువ ఉంది బీట్ మార్క్కి. ఈ స్పీడ్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. రెక్టాంగిల్ 1ని, అది బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో మీద సో ఇలా అయితే పేస్ట్ చేసి తక్కువ ఉంటే ఎక్స్పాండ్ చేసుకోండి రెక్టాంగిల్ని. సో ఇలా ముందుగా మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఫోటోది షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేయండి. ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కాపీ లేయర్ ఆప్షన్ను క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో సో మొత్తం షేక్ ఎఫెక్ట్ 6 ఫొటోస్ పేస్ట్ చేయాలి. జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కింద పేస్ట్ ఎల్ పక్కన ఎర్ర మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా. సో నెక్స్ట్ ఆ ఫోటో కూడా సెకండ్ ఫోటోకి సేమ్, జస్ట్ ఫోటో క్లిక్ చేయడం, ఈ సింబల్ క్లిక్ చేస్తే పేస్ట్ స్టైల్ క్లిక్ చేస్తే కింద పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ ఫోటో కూడా సేమ్. సో ఇలా అయితే మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా మళ్ళీ పేస్ట్ చేయండి.
తక్కువ అయితే దీన్ని ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. సో జస్ట్ ఇలా అయితే ఫోటోని ఎక్స్పాండ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ ఫోటోకి ఒక ఎఫెక్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అవ్వట్లేదు. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది వేవ్ వార్ప్ అని. సో దాన్ని కాపీ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ని వేవ్ వార్ప్ దాన్ని కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్లో ఇక్కడ లాంగ్ ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఇలా. సో ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి మొత్తం 6 ఫొటోస్కి. ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి మీరు మాన్యువల్లీ. సో నేనైతే యాడ్ చేశాను. సో జస్ట్ ఇప్పుడు ఈ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా 3 ఫొటోస్, అలాగే లాస్ట్లో 5 ఫొటోస్. ఈ ఫొటోస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది సెకండ్ ఫోటోలో. సో డైరెక్ట్గా మీరు ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి మొత్తం ఎఫెక్ట్ని. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్ కాపీ అయిపోతుంది. ఇక్కడ బిట్ మార్క్లో మీరు ఫటాఫట్ మిగతా ఫొటోస్కి అయితే ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి మాన్యువల్లీ మీరే. ఫోటో క్లిక్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, పేస్ట్ ఎఫెక్ట్స్, జస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు మిగతా ఫొటోస్ కూడా లాస్ట్లో ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి, అయిపోతుంది వీడియో. సో ఇలా మిగతా ఈ 3 ఫొటోస్ కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. సో ఇలా మొత్తం ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్లో సీసీ ఎఫెక్ట్ ఉంటుంది కింద 4 లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ 4 లేయర్స్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. బిట్ మార్క్లో ఇక్కడైతే పేస్ట్ చేయండి ఆ 4 లేయర్స్ని. సో ఇలా మొత్తం ఇవైతే లేయర్స్ ఎండింగ్ వరకు ఉంటుంది. జస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.